కాకి మాటలను జింక వినలేదు. నక్కతో స్నేహం కుదుర్చుకుంది. హే ఆల్, వెల్కమ్ టు కుశల్ కార్టూన్స్. ఇలా రోజులు గడిచిపోతుండగా ఒకనాడు నక్క వచ్చి, ఇక్కడికి దగ్గరలో ఒక పొలము ఉన్నది, అది పక్కవమునకు వచ్చి జొన్న కంకెలతో విరగ కాసినది, నీవు అక్కడికి పోయి రోజూ తిని రావచ్చు అని ఆశ పెట్టింది. జింక దాని మాటలను నమ్మి రోజూ ఆ పొలమునకు పోయి కడుపు నిండా మేసి వస్తుండేది. తన పొలంలో పంటను ఏ జంతువు వచ్చి తినిపోతుందని అనుమానపడ్డ రైతు ఆ జంతువు వల కోసం ఏర్పాటు చేశాడు. రోజులాగే ఆ పొలమునకు వచ్చిన జింక ఆ వలలో చిక్కుకుపోయింది. ఇప్పుడు జింక తన వెంట ఉన్న నక్కను సాయం చేయమని అర్థించింది. అయ్యో, నాకు ఈ వల తాళ్లను తెంపే ఓపిక లేదు అని నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. సమీపంలో కొండరాయి వెనక దాగి సాయంత్రం రైతు వస్తాడు. ఈ జింకను చూస్తాడు. అంతే, దీని చావు ఖాయం. అబ్బా, ఎన్నాళ్ళకు నా కోరిక తీరబోతుందో అనుకుంది. అయ్యో, నా మిత్రుడు మాటలు వినక ఈ జిత్తులు మారి అని తెలిసి కూడా నక్కతో స్నేహం చేశానే, ఇప్పుడు ఇది నా ప్రాణాల మీదకే తెచ్చింది అనుకుంటూ రోధించసాగింది జింక. సాయంత్రం అవుతున్నా తన మిత్రుడు రాకపోయేసరికి కాకి జింక కోసం వెతకసాగింది. దానికి జొన్న చేలో వలలోని చిక్కుకున్న తన మిత్రుడిని కనిపించాడు. వెంటనే దాని దగ్గర వాలి, ఏం జరిగింది మిత్రమా అని ఆతృతతో అడిగింది కాకి. అప్పుడు జింక జరిగినదంతా దానికే చెప్పింది. ఇదంతా జిత్తులు మారి నక్క పన్నాగమని కాకి అర్థమైంది. అప్పుడు కాకి జింకతో, నీవు ఇక్కడ చచ్చిపడినట్లు ఉండు, నేను నిన్ను పొడుచుకుని తింటున్నట్లు నటిస్తాను. ఆ రైతు వచ్చి నువ్వు చచ్చావనుకుని వలను తీసేస్తాడు. నీవప్పుడు చెంగును ఎగిరిపోయి సులభంగా తప్పించుకోవచ్చు అన్నది. నక్కేమో సాయంత్రం అవడానికి ఇంకా సమయం ఉంది కదా, ఈలోపు కాస్త నిద్రపోతాను అని నిద్రపోయింది. అందుకే దీనికి కాకి వచ్చిన సంగతి తెలియదు. కావు కావుమని వినపడగానే కాకి అరుపులకు ఉలిక్కిపడి మేల్కొని నక్క చాటు నుంచి చూసింది. అక్కడ కాకి జింకపై వాలి దాని కనుగుడ్లను తింటున్నట్లు కనబడింది. ఈ జింక చచ్చిందన్నమాట అనుకుంది నక్క. ఇంతలో రైతు పొలం వైపుకు వచ్చాడు. వాడికి వలలో చిక్కిన జింక చచ్చిపడి ఉన్నట్లు కనిపించేసరికి వలను విప్పసాగాడు. పూర్తిగా వలను విప్పగానే కాకి కావు కావుమని అరుస్తూ పైకెగరటం, జింక కన్నుమూసి తెరిచేలోపే వాయువేగంతో పరిగెత్తడం జరిగిపోయింది. రైతు కోపంగా తన చేతిలో ఉన్న గుణపాన్ని జింక వైపుకు విసిరాడు. అదే క్షణంలో ఏం జరిగిందో అర్థం కాక యువతలికి వచ్చిన నక్కకు తగిలి మరణించింది. మిత్రుడిని మోసం చేయాలనుకున్న నక్కకు తగిన శాస్తి జరిగింది. ఈ కథ చెప్పి హిరణ్యకుడు, నేను జింక అంతటి అమాయకుడిని కాను, నీవు ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అన్నది. తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకుందాం.